అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అయితే మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. అయితే ప్రస్తుతానికి వాతావరణంలో మార్పులు అయితే మొదలయ్యాయి. నిన్నటి నుంచి కూడా భారీ వర్షం అయితే మొదలైంది. మరి ఇప్పుడు రాబోయే గంటల్లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మనకి నిన్న చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనంగా మారడం, ఈరోజు ఉదయానికి మనకి వాయుగుండంగా కూడా మార్పు చెందడం జరిగింది. ఈ అల్పపీడనము ప్రభావం వల్ల నిన్నటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల భారీ వర్షపాతం నమోదవడంతో పాటుగా అక్కడక్కడ అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. ఈ అల్పపీడన ప్రస్తుతానికి మనకి అది వాయుగుండంగా మారడం వల్ల దాని ప్రభావం మరింత పెరిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షపాతంతో పాటుగా అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే మనకి వాయుగుండ ప్రభావం వచ్చే 2 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తీర ప్రాంతాలను తాకే అవకాశం ఉందంటారు? ఇది మనకి ఈ వాయుగుండం అనేది దాదాపుగా దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించబడింది. ఇది నెమ్మదిగా గంటకి మూవ్ అవుతూ సాయంత్రం కానీ అది తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో తాకే అవకాశం అయితే ఉంది. తీరాన్ని తాకిన తర్వాత నుంచి మరింతగా మనకి వర్షపాతాన్ని అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దక్షిణ ఒడిశా, విదర్భ, దక్షిణ ఒరిస్సా, దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాలకి మాత్రం ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగిందండి? ఇది ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకి రెడ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 24 గంటల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకి, అదేవిధంగా మహబూబాబాద్, కిందన ఖమ్మం జిల్లాలోకి ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాల్లోనన్నింటికి ఎల్లో అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే? ప్రస్తుతానికి దాదాపుగా అత్యధిక వర్షపాతం నమోదవుతున్నందులో చాలా చెరువులు నిండుకునే అవకాశం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో కొద్దిగా జలమయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు కూడా మూమెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటే మంచిది. అలాగే రైతులకు ముఖ్యంగా ఏంటంటే ఈ 2 రోజులు కూడా కొద్దిగా తెరిపినిచ్చింది కదా అని చెప్పి వాటర్ను కానీ ఇరిగేషన్ కానీ పెట్టడం, లేదంటే మందులు వేయడం వల్ల ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయడం వల్ల ఏమిటంటే కొద్దిగా అవి పాడైపోయే అవకాశం ఉంది. అలాగే లాస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున సో ఈ 2 days కూడా ఫెర్టిలైజర్ అప్లికేషన్స్ కానీ లేదంటే ఇరిగేషన్ షెడ్యూల్ని కానీ ఆపేయడం అనేది చాలా మంచిది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మబ్బుగా ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుందండి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఖమ్మం, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా అదేవిధంగా మనకి హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షం కురుస్తుందన్నమాట. అయితే రాబోయే 2-3 రోజుల వరకు కూడా ఇదే వాతావరణం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇదే వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకెన్ని రోజుల వరకు ఉండొచ్చు అంట? 3 రోజులు ఇదే విధంగా ఉండే అవకాశం, తర్వాత తెగుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. రాబోయే 3 రోజుల వరకు కూడా ఇదే వాతావరణం అయితే కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఏ జిల్లాలకైతే ఆరెంజ్, ఎల్లో, రెడ్ అలర్ట్ ఇచ్చారో వాళ్ళు మాత్రం ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ కోటితో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.